అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నిన్న మా బాబుకి విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ దోస్తులు. అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినాం, కొంచెం బిజీ వల్ల. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సారీ దోస్తులు, వీడియోస్ డిలే అవుతున్నందుకు. కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస అండ్ మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ కొంచెం డిలే అవుతున్నందుకు ఏమనుకోకండి. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి, కొంచెం మాకు వర్క్స్ ఉన్నప్పుడు మాత్రమే డిలే అవుతాయి. మన వీడియోస్ అందరూ మంచిగానే చూస్తురు కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోర్రి, హైప్స్ ఇవ్వండి, ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. మీరు లైక్ కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. అసలు ఇప్పుడు కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పెడదామని అనుకున్నాము, కానీ చాలా మంది అయితే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏమైంది ఏం కథ అనేది. ఇక కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 22 అన్నమాట. దోస్తులు, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడు ఇయ్యాల దాగి బయట నా గురించి చెప్పిండు అన్నట్టు నేను వాని దగ్గరకు పోతలేను అని. వీడు అట్లా చెప్పినాక అక్కడ తాయకడ కూసున్నోళ్ళు ఏమన్నారో అవే మాటలు మనసులో పెట్టుకొని నన్ను వచ్చి కొట్టిండు. మళ్ళా తాగుతాండు, మళ్ళీ ఏం చేస్తాడు అని నాకు భయం అవుతుంది. పొద్దునంటే వాళ్ళు కొడితే వాళ్ళు వచ్చిర్రు, రామక్కున్ను లత వచ్చిర్రు, అత్తనే ఆగిండు. ఈ రాత్రి ఎవ్వరుండరు. ఎట్లా నాకు భయం అవుతుంది, నన్నేం చేస్తాడో ఏమో. నా మీద అనుమానం వచ్చిందా ఏంటి, అందుకేనా ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాండు. దేవుడా, ఈరోజైతే నన్ను ఏమనద్దు. ఏమన్నంటే ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతా. శ్వేత ఈ వారకు ఫోన్ చేయలేదు. అక్కడ నా శ్వేతను ఏం చేస్తాడో ఏమో దరిద్రుడు. పాపం ఎంతగానం కొట్టిండో, నాకు దాన్ని చూసి దాంతో మాట్లాడదాకా మనసు నవ్వట్టది. ఏం చేస్తాడో ఏమో ఇంట్లో ఆమెను నేను ఎట్లా తెలుసుకోవాలి. బంటిగానికి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో. బంటి, ఎక్కడున్నావురా? ఏం చేస్తావు? ఏం చేస్తారా, ఇంటికాడనే ఉన్నా. ఏమైంది? ఏమవుడు కాదురా, ఒకసారి బయటకెళ్ళి శ్వేతోళ్ళ ఇంటి దిక్కు ఈను చూడు, ఏమన్నా లొల్లి గిట్ల జరుగుతుందా, ఏం చేస్తారు ఏం కథ అనేది. నీకేడా పని లేదా రా? కాదురా, మధ్యాహ్నమే ఎంత కొట్టిండో దానిని, అది ఎంత బాధపడుతుందో. మళ్ళీ ఇప్పుడు వాడు ఎట్లున్నాడో, దాన్ని ఏం చేస్తాడో నాకు అదే టెన్షన్ అవుతుందిరా. ప్లీజ్ రా, ఒకసారి యూర్రా, నీకు దండం పెడతా. పోతా నాగు బయటికి. అరే, నువ్వు నన్ను ఏమో చేసేటట్టే ఉన్నావురా నిజంగా. అబ్బా ప్లీజ్ రా, ఒకసారి జూర్రా, నీ కాలు మొక్కుతా. నాకు పిసలెత్తాంది. ఓ నేను బయటనే ఉన్నా, సలిపెట్టి పాడైతాంది. ఇంటికి పోదామని అంటేనేమో నాకు మనసున పడతలేదురా. బయట ఉంటేనే సమస్య తీరుతాదిరా. నడు ఇంటికి. చూడు చూడు, నువ్వైతే చూడు. ఏం సప్పులు లేదురా. మరి లొల్లి గిల్లు అయితే ఏం వినబడతలేదు. ఏమి వినబడతలేదు కదా? అరే వారి వినబడతలేదురా. గదేరా, నాకు అదే టెన్షన్ అవుతుంది. ఆమెతోటి నేను మాట్లాడాలిరా. ఇయ్యాల ఫోనే వేయలేదు. వాడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు, అందుకే నాకు ఫోన్ చేస్తలేదు. ఉన్నట్టున్నాడు గాని ఉన్నాడు, చెప్పులు ఉన్నాయి. అరే బంటి, ఎట్లరా మరి? ఆమెతోటి మాట్లాడాలిరా నేను. ఇక మాట్లాడాలంటే మరి ఇంట్లోకి ఫోన్ ఇయ్యాలా, మాట్లాడతావా? అరే గీ టైంలో జోకులేంద్రా. మరి ఇక మాట్లాడాలరా అంటే నేనేం చేస్తారా? సరేరా బంటి, నేను నైటు ఆమెను కలిస్తే మంచిగుండు, ఆమె నాకు ఫోన్ చేస్తే మంచిగుండు. ఇక ఏమవుతుందో ఏమో. ఏమో నాకే వెరక. సరే తీ ఉండు. అంటే గంటకొకసారి వెళ్ళి అటైతే ఇనురా, ఏమన్నా లొల్లైనట్టు ఉంటే మీ అమ్మను మీ నాన్నని ఇట్లా పంపిరా, లొల్లి ఆపుతారు ప్లీజ్ రా. ఆడు ఉన్న 4 రోజులు దాన్ని టార్చర్ చేస్తాండేవరా నిజంగా. సరే తియ్యి. సరే, ఏమన్నా తేడా అనిపిస్తే నాకైతే ఫోన్ చేయరా, మర్చిపోకు. సరే ఉండు. ఇక పోతా ఇంటికి. ఏం చేయాలి దేవుడా, అది రాత్రి నాకు ఫోన్ చేసేటట్టు చూడు. అది ఫోన్ చేస్తే నాకు కొంచెం నిమ్మలమవుతుంది. ఏయ్, ఉన్నవానే శ్వేత? శ్వేత, ఉన్నవా? నేను రాకున్నా అయిపోవు దుబాయ్ నుండి, నాకు ఈ బాధ ఉండకపోవు. ఏమైంది? ఏం చెప్తానవే? పిలిచినాక గంటకు రాబడితివి.
ఏం లేదు, అట్టిగానే ఉన్నా. ఏమైంది? నిన్ను నా ఇంట్లోకెయ్యి వెళ్ళిపోమ్మని చెప్పిందా? నువ్వు నిజంగా వెళ్ళిపోమ్మంటున్నావా నన్ను? మరి చేసుకున్నది వెళ్ళిపో అనడానికేనా? నిన్ను పెళ్లి చేసుకున్నది నీతోటి సంసారం చేసి పోరగలను గాని సంసారం చేయటానికే చేసుకున్ననే. కానీ నువ్వు నాతోటి సంసారం చేస్తలేవు కదా, ఇక నా ఇంట్లో నువ్వెందుకు ఉండు? అవునా, అయితే సరే. సరే కాదు, ఆడ కూసో, నేను నీతోటి మాట్లాడాలి. ఇంకేం మాట్లాడతావు, ఇంకేం చేస్తావు? ఇష్టం ఉన్నట్టు పొట్టు పొట్టు తిట్టినవు, కొట్టినవు. ఇంకా నన్ను ఏమన్నా చేసేది ఉన్నదా? కొడతానే, బరాబర్ కొడతా. నన్ను ఎక్కడనో మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకే నేను కొట్టినా. నన్ను ఎట్లా అంటావు నువ్వు? నా పక్కకు రాకు, చిరాకత్తందని అన్నవంటే మరి ఎవడు పక్కకు వస్తాడో నాకు తెలవాలి. నువ్వు చెప్పకపోతే ఈ రాత్రి కూడా నిన్ను దంచుతా, ఎట్లయితే అట్లా. ఏంది దంచుతావా? అవును, చెప్పు, నీ మనసులా ఎవడున్నాడు? నా మనసులా ఎవ్వరు లేరు. నాకు ఉన్నది నువ్వు ఒక్కోనివే. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కదా. మళ్ళా నా మనసులా ఎవరున్నారంటే ఏమన్నట్టు? ఇష్టపడి చేసుకున్నావో కష్టపడి చేసుకున్నావో నాకు తెలియదు గాని మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తలేవే? నేను అంత ఇష్టం ఉన్నప్పుడు. నేను ఇంట్లో ఉంటే బయటకు పోయి ఉంటాను, బయట ఉంటే ఇంట్లోకి వచ్చి ఉంటాను. మరి బావా అంటలేవు, గీ ముచ్చట అంటలేవు, గీ ముద్దు అంటలేవు, గీ మురిపము అంటలేవు, అటు పోదాం అంటలేవు, ఇడ తిందాం అంటలేవు. నాతోట అసలు చక్కగా ఉంటనే లేవు. ఇక నువ్వు నేను ఎట్లా నమ్మాలేనే? నాకు ఆరోగ్యం మంచి లేదని నీకు కూడా తెలుసు కదా. ఆరోగ్యం మంచి లేదు అని అంటే మొగంతోటి సంసారం చెయ్యరానే? ఏమైందే నీకు? చూస్తే బండున్నావు. నీకెవడన్నా ఆరోగ్యం మంచి లేదంటే నమ్ముతాడే? ఎవరు నమ్మినా నమ్మకున్నా నా అవస్థ నాకుంది, నా నొప్పులు నాకున్నాయి. ఎవరికి అర్థం కావవి. అవునా? అయితే నీ అవస్థ నీకున్నదా? పోదాంపా హాస్పిటల్ కంటే ఎందుకు వస్తలేవు? మరి నేను చూపిస్తా అన్నప్పుడు ఏదో తేడా కొడుతుంది నీ మాటలు, నీ శాస్త్రాలు నాకు. అయ్యో, నేనైతే ఏం చెప్తలేను. నువ్వు ఉండమంటే ఉంటా, లేకపోతే మా వాళ్ళ ఇంటికి వమ్మంటే పోతా నేను. అంతే. ఇక నీతోటి నాకు లొల్లద్దు, ఈ కొట్లాటద్దు, ఈ దెబ్బలాట వద్దు. పోతావా? పో, ఇప్పుడు పోయే నువ్వు. ఈ రాత్రి ఏంటన్నా పోయి సావుపో, నా ఇంట్లో ఉండకు. నన్ను అద్దనుకున్న దానివి నా ఇంట్లో ఉండు ఎందుకే నువ్వు? పోతా. ఇప్పుడు ఎటు పోరాదనే కదా నువ్వు నన్ను బొమ్మనేది. పొద్దుగా లేచినాక పోతా. ఏ పోయే, నా లౌడల జీవితం. నీ అవ్వ ఉంటేంది పీకుతేంది? నేను ఎటు పోను, దుబాయ్ పోను, ఎటు పోను. ఈయన్నే ఉంటా, తింటా, పంట, ఎంజాయ్ చేస్తా ఒక్కోని. నువ్వు నీ అవ్వగారింటికాడ ఉంటావా, సత్తావా, బతుకుతావా, లేకపోతే ఇంకోతోటి పోతావా? ఇక నీ ఇష్టం. నేను ఎంజాయ్ చేత్తపోయిగా, దుబాయ్ పోను, ఎటు పోను. వామ్మో, వీడు నేను మా అవ్వగారింటికి పోతే వీడు దుబాయ్ పోతే ఎట్లా? గదే గదే, ఉన్న పైసలన్నీ లాస్ చేస్తానికే ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు దుబాయ్ పోకపోతే నీకేమన్నా పైసలు ఇస్తారా వాళ్ళు? ఉన్న పేరు పోతుంది, మంచి పేరు సంపాదించుకున్నా నేను కంపెనీలా. ఇంకో 2 సంవత్సరాలు అవుతుంది, 5 నెలలు పోయత్తే. పోయొచ్చినాక ఇక ఈయన్నే ఉంటా అని నేను అనుకుంటే ఈ 10 రోజులు వచ్చినందుకు నన్ను మొత్తానికే పోకుండా చేత్తన్నావు కదా నువ్వు. నేను ఏం చేస్తలేను. ఏం చేస్తలేవా? మర్రా నా పక్కలకు రాయే. నువ్వు నన్ను పొట్టు పొట్టు కొట్టినావు, పొట్టు పొట్టు తిట్టినావు. నేను ఎట్లా రావాలి? అవునానే? ఇక ఇదో అంక పెట్టినవా? ఇక నిన్న ఉన్న మొగడా అని మొత్తం అలుగుకొని అన్నట్టే ఇప్పుడు నన్ను కొట్టినవు, నీ పక్కలకు రాను అని అంటున్నావా? నువ్వేదో పెట్టుంది మనసులా, నీ మనసులో ఎవడో ఉన్నడే. అందుకే నువ్వు రోజు ఒక కారణం చెప్పుకుంటా నా దగ్గరికి అత్తలేవు. పో, నడువు. ఈ క్షణమే నువ్వు నా ఇంట్లోకే నడవాలి. కాదు, ఏదో నువ్వు కొట్టినవన్నా బాధలా నేనున్నా. ఉన్నందుకు నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని ఏదో తప్పైందని అంటావా? లేకపోతే మళ్ళీ పిలుచుకొని చంపుతా, గుద్దుతా, నిన్ను ఏదైనా ఎత్తా అని మళ్ళీ కోపంగా తిట్టబడితివి. ఇక నేను ఎట్లా ఎప్పుడు నీ దగ్గరికి? నీకుండాన్లే, నా మొగడుకు కోపం మీద ఉన్నాడు.
వాడిని నేను దగ్గరికి తీసుకుంటే నా మొగుడు కూల్ అవుతాడు, ఉన్న 4 రోజులు నా మొగుడితోటి సంతోషంగా ఉందాం అని నీకుండాలే. అట్లా లేనప్పుడు నీకెవడో ఉన్నాడు చెప్పుతావా? నేను తెలుసుకోవాలా? నాకు తెలుసుకునుడు ఎంతసేపే, తెలుసుకొని నీ పని మాన పని ఖచ్చితంగా చేస్తా నేను. నిజం చెప్తున్నా, నాకు ఎవ్వరు లేరు. నాకు అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లాంటి బుద్ధులు లేవు. నువ్వు అన్ని పిస పిస ఆలోచించుకుంటా పిస పిస మాట్లాడకు చెప్తున్నా. మరి లేనప్పుడు నేనెందుకు నచ్చుతలేను నీకు? నా దగ్గరికి అత్తే చిరాకు వస్తుంది అంటున్నావు, ఎందుకు వస్తుంది? నన్ను అబ్బా జుట్టిగ్గకు. నాకు అబద్ధాలు ఆడితే నచ్చది అనేనే అంటివి, మళ్ళా అనలేదంటున్నావు. సరేలేండి, ఏదో అన్నా, నాది తప్పైపోయింది. నన్ను క్షమించండి. మీరు అంత కోపంగా ఉండకుర్రి. నాకు మనసున పడతలేదు. నన్ను కొట్టిర్రు, తిట్టిర్రు. మీ పగ ఇంకా పోకపోతే ఇంకా కొట్టి సంపుర్రి. అంతేగాని అంత కోపంగా ఉండకుర్రి. కోపంగా ఉండకపోతే ఎట్లుండాలే? నీకు ఉండాలే కొంచెమన్నా. నేను దుబాయ్ నుండి వచ్చిన లీవ్ పట్టుకొని నేను చూడబుద్దయ్యి, నా పెళ్ళంక ఆరోగ్యం మంచి ఉండలేదు చూసత్తా అని వాడిని బతిమాడి నేను వచ్చిన ఆ పైసలు పెట్టుకొని అత్తే, నువ్వు ఈ రోజున నన్ను గిట్ల చేస్తావానే? సరేనయ్యా, నాది తప్పే. నన్ను అంతగానం ద్వేషించకు, నన్ను శిక్షించకు. నిన్నానే సంపాలే, సంపుతేనే సెట్ అవుతావు నువ్వు. ఒక్క మొగోని మీద ఆడదానికి ఇంట్రెస్ట్ లేదు, దగ్గరకు అత్తలేదు అని అంటే దానికి ఇంకా వేరే మొగంతోటి సంబంధం ఉండేపటికే వాది అత్తలేదు అని అంటారు. మరి అట్లాంటప్పుడు నీకెవ్వరితోటి ఉన్నదో? అందుకే నా దగ్గరకు అత్తలేవు, నన్ను మొగన్ లెక్క చూస్తలేవు. నిజమేనయ్యా, ఏం లేదు. నువ్వు పెద్ద పెద్దగా ఊహించకు ప్లీజ్. అవునానే? మరి ఏం లేనప్పుడు దా, నువ్వు నాతోటి మంచిగా ఉండే పోయేదాకా. ఏం చెయ్యాలి? వీనికి మళ్ళా ఇంకా అనుమానం వచ్చి నన్ను చంపుతాడు కావచ్చు. వీనితోటి మంచిగా ఉండాలి. ఈతోటి కాకపోతే ఎవరితోటి ఉంటాయి ఎప్పుర్రి? ఎంత తిట్టినా కొట్టినా మీరే నా భర్త. మంచిది మంచిది, అట్లుంటే నువ్వు గిట్ల వేయకపోదు కాదే. నేను చేస్తలేను, మీరు అట్టిగా నన్ను అనుమానించకుర్రి ప్లీజ్. మొగోనికి ఏదున్నా మంచిదే కానీ అనుమానం ఉండద్దు. అనుమానం ఉంటే సంసారం అనేది పైకి పోదు. అన్నం తినిపోర్రి. పొద్దుటి నుండి మీరు తినలేరు, నేను తినలేదు. అన్నం అట్లనే ఉన్నది. అన్నం తిని పడుకోండి. నాకు అన్నం ఎందుకే? నీ అవ్వ బతికే మంచిగా లేదు, అన్నానికి వచ్చిందా ఇక? అట్లా అనకుర్రి. వచ్చిన 4 రోజులు మంచిగా తినుకుంటా ఉండుర్రి. ఇంకో 4 రోజులైతే మీరు పోతారు. మళ్ళా నేను ఒంటరి దాన్నే అయితా. నేను వీకలానే నువ్వు చూస్తాన్నవే. లేదు లేదు, మీరు అన్నం తిని పోర్రి ఫస్ట్. నాకు అంత ఎట్నో అవుతుంది తిప్పినట్టు. నీకు అన్న అయితే ఈ టైం వచ్చే వరకు నీకు అన్న అవుతాయి గాని. నిజమే, అంత ఎట్నో అవుతుంది. కొన్ని వాటర్ తాగుతా. లంగబొడ్డి కాదు ఇది. ఇప్పుడు మళ్ళీ ఏడ నేను రమ్మంటున్నావు పక్కలకు అని ఇదో ఏషం ఎత్తాంది, మళ్ళీ ఎట్నో అవుతుంది తిప్పుతాంది అని. దొంగ ముండ, అసలు ఎందుకు ఇట్లా ఎత్తాంది ఇది? తెలుసుకోవాలి నేను. ఉన్న 4 రోజులల్లా తెలుసుకొని ఏదో ఒకటి చేసి పోవాలి. నాకు అనుమానం వస్తుంది దీని మీద ఎప్పుడు లేంది. అమ్మో, వీడి నుండి తప్పించుకొని ఇటు వచ్చిన. దేవుడా దేవుడా, వాడు నా దగ్గరికి రావద్దు. వాడు నా దగ్గరికి రావద్దు. తిని అటే సావాలే. నాకు భయం అవుతుంది ఎక్కడ వీడత్తడో అని. ఏంది పండది ఇది? అన్నీ మర్చిపో మంచిగా ఉండు అని అన్నది 4 రోజులు, మళ్ళా అన్నది. ఏయ్ ఆ, ఏమైందే పన్నవు? నిద్ర వస్తుందని వన్నా. పెయ్యన్ని నొప్పులే ఉన్నాయి. అప్పుడు పొట్టు పొట్టు కొడుతుంది. ఇవన్నీ నొప్పులు ఎత్తన్నాయి. అన్ని నొప్పులు ఎత్తాయి నీకు నా దగ్గరికి వచ్చే వరకు కదా. దా ఆడ వండుకుందురా బెడ్లా. బాగా నిద్ర వస్తుంది. యాక్టింగ్ చేయకు నువ్వు. సాతనైతలేదు, ఇవన్నీ నొత్తన్నాయి, చేతులు ఎత్తలేవు. ప్లీజ్ నన్ను ఇప్పుడేమనకు, నన్ను ఉర్రియకు. నువ్వు నా ఇంట్లో ఉండకే, రేపు చక్కగా నీ అవ్వగారింటికి పోతావా లేకపోతే ఇంకెవరింటికన్నా పోతావా? పీకు అద్దు ఇక, నువ్వు నా ఇంట్లో ఉండద్దు, ఈ కథ అద్దు.
రోజు ఒకటి చెప్పుకుంటా నాటకాలు చేస్తున్నావు. నువ్వు నా ఇంట్లో ఉండుడే వద్దు. తెల్లార వరకు నువ్వు నా ఇంట్లో ఉండద్దు చెప్తున్నా. లేకపోతే ఇంకా ఘోరం చేస్తా నేను. దొంగ ముండా. వీడేంటి ఏపో పీకు తపో రేపు మా అమ్మోళ్ళ ఇంటికి పోతా సప్పుడేక దొంగ బాడుకో వీనితోటి నాకేంది వీడు దుబాయ్ పోయినాక వచ్చి ఉంటా 11 అవుతుంది ఇంకా వీనికి నిద్ర వస్తలేదా దొంగ సచ్చినోడు నేను నా శ్రీనితోటి మాట్లాడాలి నా శ్రీనుకు ఇట్లా లొల్లి అవుతుందని తెలుసో తెలియదు వాడు ఎంత ఫీల్ అవుతుండో నాకు ఫోన్ చేస్తలేదు అని వీడు వన్నాక ఖచ్చితంగా వానితోటి ఫోన్ చేసి మాట్లాడాలి అంటే అస్సలకే నిద్ర పడతలేదు. మళ్ళేమన్నా లొల్లైతుందో. బంటిగాడినికి ఫోన్ చేస్తే వాడు పండుకోవచ్చు. ఒకసారి మళ్ళొకసారి ఫోన్ చేద్దాం. బంటిగా బయటకు పోయి జుర్రా అని. లిఫ్ట్ చేయరా. హలో, అరే బంటి, ఎవరు మీరు? ఓర్ పిచ్చోడా, నేను శ్రీనుండ్రా. పన్నావురా? ఏంద్రా నీకు మంచి నిద్రలుండంగా ఫోన్ చేస్తాను. ఏం పడిపోతుందిరా? ఉండు పండు. కాదురా బంటి. హలో హలో. అరే ఉమ్, ఏంది? అరే వాళ్ళన్న పోరి పక్కలున్నావురా అంటావు. అంతే ఎగిరిపోయి పడతావు బాడుకోవు. నువ్వు ఉంటావురా పోరి పక్కల, నేను కాదు. నాకు నిద్ర వస్తుంది, ఉండరా నువ్వు. నీ అవ్వ కాదురా, ఏమన్నా లొల్లైతుందో సూర్రాటు మొక్కి. లొల్లి ఎక్కడిదిరా? లొల్లి లేదు, లొటారని లేదు. పండు, నీ అవ్వ ఫోన్ సైలెంట్లో పెట్టి పారేస్తా. ఫోన్ చేయక్. హలో హలో. చి, వీడు కడి చేసిండు కదా. ఏదన్నా ముచ్చటుంటే పొద్దున తెలుస్తుంది కానీ ఇప్పుడు నిద్ర పడతలేదు నాకు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మా ఇంటికి పోవాలా ఏం చేయాలి నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు వీడు మళ్ళా ఏమంటాడు ఏం చేస్తాడో ఏమైంది పొద్దుగానే లేచి కూసున్నది పని చేయక ఏమైందక్క లేచినావు కూసున్నావు ఊడతలేవు సల్తలేవు ఏమైంది ఏం లేదు అట్టుగానే కూసున్నా మళ్ళా గిట్ల లొల్లైందా రాత్రి ఏ లొల్లేం లేదు గాని అట్టుగానే కూసున్నా నన్ను ఇంట్లో ఉండకు అని అంటాండు లత మీ అవ్వగారింటికి పో అని అంటాండు పోవల్లా ఏం చెయ్యాలని ఆలోచిస్తాన్నా అయ్యో పోతావా బావచ్చే 4 రోజులు ఉండిపోతానంటే బావచ్చినాక నువ్వు పోతే ఎట్లుంటది అయిననే కదా లత నువ్వు ఇంట్లో ఉండకు అని అంటాండు ఇక మొగని కోపం వస్తే గట్నే అంటారు అన్నంత మాత్రాన మనం పోతామా ఏమో లత ఇక ఏం చేసుడో అర్థమైతలేదు పనైతే అయ్యి పని చేసి బావతోటి ఇంత అండి పెట్టి మంచిగా మాట్లాడు బావనే కూలైతాడు ఇక ఆయన అట్లా అంటుండ నువ్వు దూరంగా ఉంటే నడుతుందా సరే సరే అబ్బా ఊడతా నేను చలిపాడగానే చలి బాగా పెడుతుంది ఫస్ట్ టైం నా శ్రీనితోటు నేను ఇంతసేపు మాట్లాడకుండా ఉండు ఫోన్ చేయాలా ఇప్పుడు ఎటువై మాట్లాడినా కూడా వానికి వినబడుతుంది అటు ఇటు పనంతా అయిపోయింది స్నానం చేసిన వీడు లేచిండు స్నానానికి పోయిండు ఏమన్నా అంటాడా ఏమన్నా అంటే పోతా అన్నీ నొప్పులే పాడైనవి పెయ్యి అంతా దొంగ బాడుకోవు ఇష్టం ఉన్నట్టు కొట్టిండు అసలు వీని ముఖం చూడొద్దు వీనితోటి మాట్లాడొద్దు నేను ఇంట్లోకి పోవాలి కానీ నా శ్రీని గురించి అన్నీ ఓర్చుకుంటున్నా వాడిని చూడకుండా వానితోటి మాట్లాడకుండా నేను ఉండలేను ఆడికి పోతే వాడు రోజు రాలేడు కదా రోజు వచ్చినా కూడా బయటనే చూసుకునుడు పోవుడు మా అమ్మ మా నాన్న ఇంట్లోనే ఉంటారాయే ఇంకో 4 రోజులైతే వీడు వీక్తాడు వీడికి తాగింది దిగే ఉంటుంది తాగుతనే వెరైటీగా మాట్లాడతాడు మళ్ళా ఎటు పోతున్నావు నేను ఎటు పోతే నీకేందే? నీకేం అవసరం? నాకు అవసరం కాకపోతే ఎవరికి అవసరం ఉంటది ఇంట్లో నేనుంటానా లేకపోతే ఇంకెవరన్నా ఉంటుర్రా రుబాబుగా మాట్లాడకు నాతోటి. నీ రుబాబుతనం అంతా అయిపోయింది నా దగ్గర. గంతే. సరే మంచిది నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా అవునా? పో. నిన్నెవడద్దంటాండు? అదే పోతున్నా అని చెప్పడానికే ఆగమని చెప్పిన సరే మంచిది సరే సరే, నువ్వైతే పో. పోయినాక ఆట ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఇక నేను దుబాయ్ కోను, ఇక్కడనే ఉంటా. ఇక నువ్వు ఆడనే ఉండాలి, నేను ఈయన్నే ఉండాలి. ఎందుకు పోవు నువ్వు దుబాయ్కి ఎందుకు పోవాలి? ఎవరి గురించి పోవాలే? నువ్వు ఇట్లా ఎత్తాను, అవగారింటికి వీక్తా అంటాను. నన్ను ఎట్లా కొట్టినవు నువ్వు ఇష్టం ఉన్నట్టు పొట్టు పొట్టు కొట్టినవు తాగచ్చి తాగచ్చి కొట్టినానంటున్నావు. మరి నా మనసులున్న బాధ నువ్వు అర్థం చేసుకోలేవు.
నాకెట్లా అనిపిస్తుంది? సరే కొట్టినావు కదా, సరే నేను మా అవ్వగారింటికి పోతున్నా. నువ్వు ఎట్లుంటావో ఏం చేస్తావో పోతావో దుబాయ్కి ఉంటావో అది నీ ఇష్టం ఇక. ఇన్ని అంగడి వేయాలనే నువ్వు పెట్టుకుంటివి. నేనెందుకు అంగడి వేయాలని పెట్టుకుంటా? ఎవరైనా పెళ్ళాం మొగడిని అంగడి వేయాలని పెట్టుకుంటుందా? నాకు పానం మంచి లేక నేను దూరంగా ఉంటే నువ్వే ఇష్టం ఉన్నాయి అన్నీ అది చేసుకొని ఎవడో చెప్పిండట ఎవడో అన్నాడట అన్నోని మాటలు అన్నీ పట్టుకుంటా నన్ను పొట్టు పొట్టు కొట్టినవు. ఇంకోతి అయితే తిరిగి దన్నేది లేకపోతే ఇంట్లోకి పోయేది. నా భర్త కదా నా సంసారం కదా అని నేను నోరు మూసుకొని ఉంటానా? నాకు పెయ్యన్ని నొప్పులే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా దాగచ్చి మళ్ళా నువ్వేం చేస్తావో నాకు భయమే అవుతుంది. అందుకే నేను సప్పుడేక మా ఊరికి పోతున్నా. నువ్వు పోయే ముందు ఎప్పు అత్త. నేనెటు పోతానే? నువ్వు పోయినాక ఎటు పోను? నేను ఇన్నే ఉంటా. దుబాయ్ పోయి సంపాదించేది ఎందుకే? నేను ఎవరి గురించి సంపాదించాలి? నాకేం అవసరం? సంపాదించినవి ఉన్నాయి, ఆ పైసలతోటి తినుకుంటూ ఎంజాయ్ చేస్తా. అవునా? అయితే మరి నన్ను వేసుకున్నావు కదా, నా బతికేంది? కట్నం తీసుకున్నావు కదా. కట్నం తీసుకుంటే నువ్వు మొగన్తోటి సంసారం చేస్తలేకపోతివి. నీకు తిరిగి కట్నం ఎందుకు ఇస్తా? పోతే పోవచ్చు. సరే మంచిది, మంచిదాని గల్ల కురుకుతుంది. పోతున్నా ఇంటికి, మా అవ్వగారింటికి. ఆగు, ఎవరిని బెదిరిస్తానవే నువ్వు? ఎదిరిచ్చుడు లేదు ఏం లేదు. నీకు ఏ రోజు పెళ్ళం కావాలని ఉంటుందో ఆ రోజే రా, ఆ రోజే పంచాయతీ పెట్టిపిత్తా. నన్ను ఎట్లా కొట్టినవో నన్ను ఎన్నెన్ని మాటలు అన్నవో అదే రోజు పంచాయతీ పెట్టిపిచ్చి మాట్లాడతా నీతోటి. సప్పుడేకుంటానా అని ఇష్టం ఉన్నట్టు అనుకుంటా తిట్టుకుంటా ఉంటాన్నావు. నేను ఎందుకు ఉండాలే? పోతున్నా ఇక. నువ్వు దుబాయ్ పోతావా లేకపోతే ఇన్నే ఉంటావా? ఉండు, ఏమన్నా వేసుకో, నాకు అనవసరం ఇక. ఆగచ్చి నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టినవు. మంచిది. ఆగే. ఎందుకు ఆగాలే? కాదు, నువ్వు నాకు అనుమానం వచ్చింది నీ మీద. మొగన్నద్దంటున్నావంటే మరి ఇంకెవడున్నాడో అని నేను అన్నా, కొట్టినా. నాకు కోపం వచ్చి మరి నువ్వు నాతోటి మంచిగున్నాక ఇదంతా వస్తుందా? అదే సరే, నేను మంచిగా లేను కదా. నువ్వు మంచిగున్న ఆడదాన్ని పట్టుకునే ఉండు, చేసుకో ఎవరినన్నా, నాకు సంబంధం లేదు. నేను పోతున్నా. అరే ఆగంటే ఎందుకు ఆగాలే? అంది బయట ఎవడో బాడుకోవు నీకు చెప్పినట్టున్నాడు. తాగినాక 10 ముచ్చట్లు వచ్చుకుంటా నువ్వేమన్నావో వాడేమన్నాడో వాని మాటలు పట్టుకొని వచ్చి నన్ను కొట్టినావు కదా. మరి ఇక నాకు కోపం వచ్చింది తాగినాక, అందుకే కొట్టినా. మరి నీ మనసులో ఎవడన్నా ఉంటే చెప్పే అని. పెళ్ళైనాక నా మనసులో ఎవడుంటాడు? అసలు నువ్వు తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేను ఉండేదో 4 రోజులు ఉంటా అని వచ్చిన. ఉన్నప్పుడు నువ్వు నాతోటి మంచిగా ఉండాలి కదా. నన్ను దూరం పెడితే నాకేమనిపిస్తుంది? సరే నీకు అనిపించింది కదా, నీకు పెళ్ళం ఉందన్నప్పుడే నా దగ్గరికి రా, మా వాళ్ళతోటి మాట్లాడి పంచాయతీ పెట్టి తోలుకచ్చుకో. ఉంటా ఇక. నాకు పోయే ముందు టెన్షన్ పెట్టాక అర్థమవుతుందా? నేను వీగినాక నువ్వేనన్న పోదు గాని ఈ 4 రోజులు ఉండు. చూసేటోడు కూడా అగో మొగుడు వచ్చినాక పెళ్ళం బీకింది, వీడేం చేస్తాడో లేకపోతే అదేం చేస్తాందో అని ఊరంతా మాట్లాడుకునేందుక నా ఇజ్జత్ తీయటానిక పోతానని అంటానో. ఉండు, ఇంకా 4 రోజులైతే నేనే పోతా. ఇక పోయినాక ఏదైనా జావు నువ్వు. అర్థమవుతుందా? నేను ఇప్పుడు పోకపోతే నాకు కంపెనీలా మొత్తం వేరే పేరు వస్తుంది. ఇక 5 నెలలు ఉండి ఫినిష్ చేసుకొని అత్త నేను. ఇక ఉండాడా? నువ్వు కొట్టినావు కదా, మళ్ళీ ఇప్పుడు పోతున్నావు, మళ్ళా తాగచ్చి కొడతావు కావచ్చు. నేను తాగడానికి పోతలేను. మరి ఎటు పోతున్నావు? మా చిన్నమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. వాళ్ళు ఫోన్ చేసిర్రు, మా చిన్నబాపు మంచిగా లేడట, చూసొద్దామని పోతున్నా. పోదాం. నేను ఏడికి రాను, నాకు పెయ్యన్ని నొప్పులే ఉన్నాయి, అవస్తున్నది. ఈ పక్కూరే కదా, అటు పోయి ఇటు వద్దాంపా. నేను రాను. సరే మంచిది, రాకు, నేను పోతాను. తాగకముందేమో ఇట్లా మాట్లాడతావు, తాగినాకనేమో ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా కొడతావు. నువ్వు మళ్ళీ ఆడికి పోయి ఇడికి పోయి తాగొచ్చి నన్ను ఏమన్నా అంటే మాత్రం నేనైతే అస్సలకే ఉండా, చెప్తాను నా సప్పుడేక వీక్తా. మంచిది నేనేం దాగా పోయత్తా. నీకు దొంగ బాడుకోవు. ఈడు తాగకముందేమో నల్లి, తాగుతానేమో పులి అన్నట్టు ఇప్పుడు సప్పుడు చేస్తాడు నేను అన్న కొద్దీ. అట్లా బెదిరించిన పోతా అని, లేకపోతే వీడేడ అనుకుతాడు వీడేడ జనుకుతాడు. పీకని వీడు పీకినాక నేను శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడాలి. కొనవే పోతున్నావా? లేదు, రాజు నేను ఇద్దరం పోతానం. రాజుగాడేనా నా గురించి ఏమైనా చెప్పినోడు ఎక్కిచ్చి నీకు?
నాకేం చెప్తారే ఎక్కిచ్చి నువ్వు బాలే మాట్లాడతావు. నువ్వు చేసే శాస్త్రాలకు నేను దాన్నిన నిన్ను. సరే సరే మంచిది. రాజు, ఓ రాజు. అన్న పోదామా? పోదాం రా. బండెడ పెట్టినావు? బండి చెట్టు కింద పెట్టినా. తొందరనే వస్తారా? 2 గంటలు టైం పడుతుంది. ఎందుకే ఏమన్నా పనా? అట్లా కాదు, పొలం కాడికి పోయి నీళ్లు పెట్టవా? చెప్పిండే ఆ పక్కన్నకు చెప్పినా పెడతా అని అన్నాడు గాని కరెంటు ఒత్తుమని చెప్పినా. అదే మరి. సరే మరి మేము పోయేస్తాం. సరే. పోయత్తా. సరే. పెళ్ళమ్మగుడు మళ్ళీ ఏం కానట్టే ఎరగనట్టే మాట్లాడుకుంటారు కదా. తీరిందా లత పని? తీరిందక్క. తిన్నరా? ఏమో అన్నం కూర వండినా గాని తినకుండా పోతాండు బయట టిఫిన్ చేస్తా అని. అయ్యో తినిపోతే ఏమవు? వాని కావురంగా అట్లున్నది, ఏం చెప్తాం. ఏమైందక్క గట్ల అనబడుతుంది? నువ్వు కొట్టినావు కదా, ఇప్పుడు నేను అవ్వగారింటికి పోతా అని నేనన్నా. అవునా అంటే ఏమంటాడు? ఎందుకు పోతావు, నేనెందుకు కొట్టినా నిన్ను అని అంటాడు. తాగింది సొయ్యి ఉన్నదా? బాగా తాగచ్చి కొట్టింది కూడా సొయ్యలేదానికి. మొగళ్ళకు గట్టనే ఉంటది అక్క అని ఉత్తనే నాకంత మంటలేస్తుంది చెల్లె. రాత్రి అన్ని నొప్పులే, గింత నిద్ర పట్టలేదు తెలుసా. ఏదో లేచి ఇట్లా కూర్చున్నా గానీ ఈ చేతు ఇటు అనత్తలేదు, అంత పట్టుకున్నట్టు అయింది, మస్తు నొత్తాంది. మరి హాస్పిటల్ పోకపోయినావు? ఏం హాస్పిటల్ పోవాలి రమ్మక్క, వాని బొందకు నన్ను హాస్పిటల్ కూడా తీసుకుపోతాడా? వానికి వచ్చినప్పడుతుంది తాగుడు తిరుగుడు తాగుడు తిరుగుడు, ఇదే పనాయే. ఇంట్లో ఉన్నా కూడా తాగనే బట్టే. ఇక వచ్చిన 4 రోజులు తాగుతామనైతే ఈ ఆడికి పోతే పని డ్యూటీ వంట చేసుకునుడు ఇదే పనాయే. తాగని వాని తాగంగా ఎవరన్నా అద్దంటారా గాని వాడు నన్ను గట్ల కొట్టుడు కరెక్టేనా చెప్పుర్రి? కరెక్ట్ కాదు గాని. తిన్నవా మరి? తినకపోయినావు? తింటా ఆకలి అవుతుంది. పో తినిపో. చూసినవా ఒకరిని అట్టిగానే మాయ చేసిందా మరి చల్లబడిపించిందా? వాడిప్పుడు పోతానా అని చెప్పుకుంటా నవ్వుకుంటూనే పోతాడు మా బావ. అయ్యో అవునాయే, ఇంకేంది వానికి ఏదో చెప్పినట్టున్నది, వాడిని చల్లబడగొట్టింది. ఇక ఇది చేసే కథలు ఇది ఎత్తది. ఇక మా బావును రాజు అటు వేరు కదా, ఇప్పుడు ఇది ఇంట్లోకి పోయిందంటే ఇక వాడిని రప్పించుకుంటుందో మనకి ఫోన్ చేసే మాట్లాడుతుందో. ఏం పాడో. తీరిందరా మక్క పని? తీరింది. ఇక తినాలనే, ఇంకా తినలేదు. నువ్వు తిన్నావా? తిన్నాం, ఆయన నేను ఇద్దరం తిన్నాం. మరి ఎటు వేర్రే? వాళ్ళ చిన్న నాయనకు మంచిగా లేదట, ఇక చూసేద్దామని ఇద్దరు అన్నదమ్ములు పోతారు. అవునా సరేతి, ఇంకా 4 రోజులైతే వీడు పోతాడు. వీడు పోయినాక మళ్ళీ ఇది గదే రామాయణం చెప్తుంది. మరి పోరనవ్వ అయ్య కన్నా తెలుస్తలేదా? పుష్కన నీళ్ళు పోసుకుందాయే, ముఖమంతా పచ్చగా కొడుతుంది. ఏం పాడో, అందుకే మా బావ హాస్పిటల్ తీసుకుపోతా అన్న కూడా పోతలేదట. పూసుకన టెస్ట్లల్లా పాజిటివ్ అని వస్తే ఎట్లుంటది? దీని ఈ పంత వల్ల కొడతాడు, ఇక దీన్ని చంపుతాడు. అందుకే పోతలేదు ఇది. వామ్మో, దీనికి నిజంగానే పిసలేసిందిరా. వీడు రాత్రంతా నన్ను ఫోన్ చేసుకుంటూ సాగు కొట్టుర్రా అంటే శ్రీనుగాడు. ఎందుకట? మళ్ళా గిట్ల లొల్లైతందారా బంటిగా చూడుపోరా ఈనుపోరా అని గంటకొకసారి చేసుడే. ఓర్ని అవ నేను మంచిగా నిద్రలున్నా ఫోన్ చేసి నన్ను సాగు కొట్టుడు అంటే. నీకు తెలివి లేదారా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టరాలే, లేకపోతే సైలెంట్లో పెట్టి వండరాలేదా? సైలెంట్లో పెట్టిండ్రా ఓసారిగా. లాస్ట్కు నాకు తిక్కలేసి సైలెంట్లో పెట్టి పారేసిన. తెల్లారు లేచే వరకు 10 ఉన్నాయి, 10 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. అప్పుడే వీడిని అన్నే ఇంటెనక వంట అయిపోగదా. ఇంటెనక ఏమన్నా లొల్లై తురకపోనట్నా వీడి ఇంట్లోకు? ఏమో రాని కథ గట్లున్నది. అరే బంటిగా, ఏంద్రా నీకు? కాదు, ఫోను ఎన్నిసార్లు వేయాలరా? రాత్రి లిఫ్ట్ చేయలేవు. నాకేం పని లేదనుకుంటున్నావా ఏంది? నాకు రాత్రి మంచి నిద్రలు ఉన్నప్పుడు ఫోన్ చేసి సాగు కొడతావు. అరే కాదురా, మరి ఏమన్నా లొల్లి అవుతుందా ఏంది చూస్తావని నేను ఫోన్ చేస్తే నీ అవ్వ ఫోనే లిఫ్ట్ చేస్తలేవు. ఈ వరకు అది నాకు ఫోన్ చేయలేదురా. ఎట్లున్నది వాతావరణం మీ సంధిలా? ఏమన్నా లొల్లి నిలబడుతున్నాయా? వాడు ఉన్నాడా లేదా? ఏ లొల్లై తినవట్లేదురా వారి. నేను లేచినప్పడుంది. నేను ఇప్పుడే షోటుగాన్ దగ్గరికి అత్తన్నా. అరే శ్రీనుగా చెప్పురా. కాదురా, సప్పుడే నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి వంటే అయ్యే పోవు కదా. మరేమన్నా లొల్లు గిల్లు ఇలా పడితే ఉరుకుదు కదా ఇంట్లోకు. వానికి ఫోన్ చేసి సాగు కొట్టుడు ఎందుకురా? మీరు ఎందుకురా గిట్లా మాట్లాడతారు? మనుషులు అద్దున్న పోతురా, నాకు అర్థం కాదు. మరి ఇక ఏంద్రా నీ బాధ? ఓర్ని అవ్వా, మా ఇంటి పక్కకు ఒక స్వీటీ అనే పిల్ల ఉంటదిరా, మంచిగుంటది, నీ లెక్కరే సూపర్ ఉంటది. ఆ పిల్లను నేనే నీకు సెడి చేస్తా. ఆ పిల్లని లవ్ చేసి పెళ్లి చేసుకోరా నువ్వు, నీకు అట్టిగానే పడిపోతుంది అది. నీ అవ్వ నాకెందుకురా? మంచిగా ఉంటే నువ్వే పడేసుకో.
నాకు నా శ్వేతనే. అల్లగదే ముచ్చట అంటారు. ఆ పెళ్ళి అయ్యి మొగడున్నాడు, ఈమెకు పెళ్లి లేదురా, మంచిగా ప్రేమించుతుంది, మీ కులమే, మంచిగా పెళ్లి చేసుకొని దర్జా ఉండొచ్చు, సూపర్ ఉంటది. నువ్వు ట్రై చేసుకోరా. ఆ ముఖానికి పడతారా, నీ లెక్క నేను అందంగా ఉన్నానా? దానికి ఎవరద్దు, శ్వేతనే కావాలి. మరి నాకు నా శ్వేతనే కావాలే. అక్క ఆమె నీకేదో పెట్టిందిరా మందు, మందు పెట్టి నిన్ను మాయ చేసి మలుపుకున్నది. ఈ బొంద పెడతారు, ఏం పెడతారా? మందుతోటి ఉండేది కొన్ని రోజులే ఉంటది, అదే మనసుతో ఉండేది చచ్చేదాకా ఉంటది. నా మనసులా ఆమెనే ఉన్నది, ఆమె మనసులా నేనే ఉన్నా, గంతే. అబ్బో మనసు, నేను ఎక్కడ చూడలేదురా వారి నీ అసొంటోని. చూడకపోతే ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా సాలు. అయితే ఇప్పుడు ఇటు ఎందుకు వచ్చినావు నువ్వు? నడు. ఎందుకురా, రావద్దా? నువ్వు అత్తే ఏ ఉన్నా ఆ పిల్ల సోదే మాట్లాడతావిడ. బంటిగా నేను ఏది మాట్లాడకుండా చేయకుండా ఊకదే జోలు తీస్తావు. అరే బంటి, చెప్పురా చోటు. ఆ ఇద్దరికి పిల్ల లేదు, ఆంటీలు లేరు, ఎవ్వరు లేరు. నువ్వు ఊకెమ్మి నీ పిల్ల గురించి మాట్లాడితే మాకిడ ఊరిలు పుట్టబట్టే. బంటి అనుకో పిల్ల, నాకో పిల్ల ఉంటే మంచిగుండు, మేము కూడా ఎంజాయ్ చేద్దాం అని మాకు ఊరిలు పుట్టబట్టే. కానీ మాకే ఒత్తి పడదాయే. చోటుగా నాకైతే ఊరిలు పుడతలేవు, నీకు పుడుతున్నాయిరా. ఊరిలు పుట్టినాక మళ్ళా ఏం లేదు, కథ వేరుంటది. ఫోన్ వస్తాంద్రా, ఊరు చెవిటోడు అయినా పడతలేదా? హలో బంగారం. శ్వేత, నేనేరా. ఇక ఫోన్ చేసిందిరా, కథం మళ్ళా పోయి చూస్తాడు. ఆడు లేడంటే ఇటు పోయి చూస్తాడు. ఏమైందే ఫోన్ చేస్తలేవు? ఏదో లొల్లైందట కదా, కొట్టిండట కదా, బాగానే కొట్టిండా? వీడిని దంచనుండే అసలు బాగా కొట్టిండ్రా. అసలు వాడు నిన్న ఫుల్ తాగిండు. వాడు నిన్న మొత్తం తాగుకుంటూనే ఉన్నాడు. నన్ను పొట్టు పొట్టు కొట్టిండ్రా. వాడిని తిరిగి దంచద్దా? నువ్వు లేకపోతే సాటుకొచ్చి నాకు ఫోన్ చేయొద్దా? ఉరికొచ్చి దన్నుదును. దీనికి సిగ్గెట్లా పెట్టలేదురా దేవుడు. వీడట ఉరికిపోయేదన్నట్టుడట వాడిని. అబ్బో గట్ల అద్దురా, ఇప్పటికే నా మీద ఫుల్ అనుమానం ఉంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం కథ అని ఇదే పాట పాడుతాండ్రా. వానికి అనుమానం వచ్చింది నా మీద. నేను అందుకే చెప్పినా నీ అవ్వగారింటికి ఓ వాడు ఉన్నాను రోజులని. లేదు అని అంటే నన్ను పెళ్లి చేసుకోయే, రాయే, పెళ్లి చేసుకుందామని అన్నా. ఊరిని పెళ్ళటరో. అబ్బా వీడికి ఇంత డీప్గా వేయండేమరా. అవన్నీ కాదురా, ఐ మిస్ యూరా, మిస్ అవుతున్నారా. వీడెప్పుడు పోతాడో నాకు పిచ్చి లేస్తాందిరా. ఇప్పుడు నేను అవ్వగారింటికి పోతే వీడు ఆయనతో దుబాయ్ పోకుండా ఉంటాడు. ఉంటే మన పరిస్థితి ఏంది చెప్పు. వీడు 5 నెలలు పోతాడు. పోతే 5 నెలల్లో మనము ఏదన్నా ఒకటి చెయ్యాలిరా. నువ్వు లేకుండా నేను బతకలేనురా శ్రీను. నువ్వు లేకుండా కూడా నేను బతకలేనే. ఇప్పుడు ఉన్నాడా వాడు ఇంట్లో? ఎటు వేయండు? వాడు లేరురా, వాళ్ళ చిన్న బాపు మంచి లేడు అని అంటే పోయిండు. అవునా, లేడానే? నాకు అర్జెంటుగా నిన్ను చూడబుద్ధి అవుతుంది. అది ఎంత కొట్టిండో, అసలు నువ్వు ఎట్లున్నావో, తింటాన్నావో లేదో నాకు పిచ్చి లేస్తాంది. నేను అత్త, బయట ఎవరైనా ఉన్నారా చూడు. అల్ల పోయి చూడతాడురా వీడు. నీకోసారి దెబ్బలు కావాలరా, అట్లయితేనే ఇంటాడు. సరేరా తొందర రా, మరి వాళ్ళు పోయింది పక్క ఊరికే, తొందరనే అత్తరు. సరే సరే, నేను వస్తాను నాగు. సరే తొందర్రా. అరే బంటి, అత్తవారా, మీ ఇంటి దిక్కే పోతానా? నువ్వేనన్నా ఓర్రా, నేను రాను నీతోని పో. ఇంకేంది రమ్మంటుంది పోతానంటానవా? దొరికితే ఉంటావురా బాడుకోవు, నిన్ను చంపుతారా ఏదో ఒక రోజు. ఏ వర్రకురా, నన్నెవర్రా సంపెటోడు? ఇప్పుడు వాడు లేడేమో నువ్వు పోతానంటారా? పోయి ఏం చేస్తావురా? ఆమె నువ్వు చూసత్తరా, కొట్టిండట. అసలు ఎక్కడ కొట్టిండు, ఎన్ని దెబ్బలు తాకినాయి అనేది చూసత్తరా. నాకు మనసున పడతలేదు. పోరా పో, నువ్వు ఉన్నప్పుడే వారు రావాలే, మీ ఇద్దరు దొరకాలే, అప్పుడు ఉంటుంది. నేనైతే చెప్తా డైరెక్టు, నాకు ఇదంటే ఇష్టం, నేను దీన్ని పెళ్లి చేసుకుంటా, చక్క నువ్వు దుబాయ్ పోతావా లేకపోతే ఏడుకన్నావో అని చెప్తా. ఏంది? వాడు దుబాయ్ కోడు కాదు, నిన్ను కైలాసం పంపిస్తాడు. అబ్బో, ఈడ మీతోటి ముచ్చట పెడితే టైం అంతా అయిపోతుంది. వాడు అత్తడు, నేను పోతాన్నా. చూసినవా అరవాని బాలుపు? వారు దాకానేమో మనతోటి ముచ్చట పెట్టుకుంటూ ఉండే, ఇప్పుడు ప్రియురాలు ఫోన్ చేయంగానే ప్రియురాలు గురించి ఉరుకుతాండు. అరే బంటిగా, నీ పని కూడా అవుతుంది, నువ్వు సప్పుడేకుండ్రా, వాని తోటి తిరగకు. ఏ నేనెందుకు తిరుగుతారా? చెత్తపాడుగాను బాగా తయారైంది. అటు వారవోసి వచ్చే వరకు కాళ్ళన్నీ గుంజుతాన్ని. గిడేటో పోతాండు.
అయ్యో పోరడు వచ్చే కదా అని మొగలేడా ఏంటి ఇరవై వస్తాడు నర్సక్క చూసినావా? చూసిందే ఈ పోరానికి ఎంత ధైర్యమే ఇప్పుడు వస్తాడు మరెవరన్నా చూస్తారు ఏంది అనేది ఇంత భయం లేదు గదే గదే దాని మొగడు లేడు, ఈ రాజుతోటి ఊరికి వేయండు. కథం వాణ్ణి పిలిపించుకున్నది. నిన్ననే గంతగనం లొల్లైంది, కొట్టిండు. దానికి ఏమైనా సిగ్గు మానం శరం ఉన్నదా నర్సక్క? ఇక తెగాయించిన వాళ్ళకు సిగ్గుమానం ఉంటాదే బరిదేగించిన వాళ్ళకు. గదే గాని పుష్పక్కకి తెలిస్తే మంచిగుండు. కొడుకును అదుపులా పెట్టుకును. వీడు దీనికి మొత్తం బానిస అయిపోయిండు. వీడు లేకపోతే అది బతికేటట్లేదు, అది లేకపోతే వీడు బతికేటట్టు లేడు. కరెక్టే గాని మనం ఇచ్చే మనం ఏం చెప్తామే, మళ్ళీ ఏదన్నా లొల్లిలు అయితే ఎవరు చెప్పిరేంది అని అంటే మన పేరు బయటకు వస్తుంది. ఇక మన నర్సయ్యన అయితే నన్ను ఉంచనే ఉంచడు. కరెక్టే గాని పాపం దాని కొడుకును ఆగం చేస్తాంది ఇది. ఈ పోరాన్ని మొత్తం ఆ కొంగు గట్టేసుకున్నది. వాడు లేని టైంలో అచ్చుడు విడిచొచ్చుడు ఇదే పని. నిన్న కూడా వచ్చిపోయిండట, ఇప్పుడు కూడా వచ్చిండు. ఆడు రావాలే, ఆడికి వీళ్ళిద్దరు దొరకాలి అసలు. గదే గాని ఎట్లా దొరుకుతారు ఏం కదా? ఏడవకే అసలు, ఎందుకు ఎడుతున్నావు చెప్పు, నేను ఉన్నా కదా నీకు. ఏడవకే, నువ్వు ఏడితే నాకు పిచ్చిలేస్తుంది. నువ్వు నిన్నటి నుండి ఫోన్ చేస్తలేవు, నాకు మనసున పడతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు తెలుసా. బంటిగానికి 100 ఫోన్లు చేసినా ఏమైనా లొల్లి అవుతుందా చూర్రా, అసలు అది ఎట్లున్నదిరా నాకు తెలియాలిరా అని. ఒక్క మాట నాకు ఫోన్ చేయొద్దా? లొల్లైనా మంచిదే ఏమైనా మంచిదే, నేను వచ్చి వాని 4 దన్నపోదునా? నాకు అప్పటికే ఏం చేయాలో అర్థమైతలేదురా. కింద వండేసి పొట్టు పొట్టు తొక్కుకుంటా నన్ను కొట్టిండురా. వానికి చేతులు ఎట్లా వచ్చినాయే, వాని చేతులు ఇరిగిపోను. నువ్వు పెళ్లి చేసుకోయే, నిన్ను బంగారం లెక్క చూసుకుంటానే అని చెప్తాన్నా. నువ్వెందుకు మరి గిట్లా ఎత్తున్నావు చెప్పు. వాడు వచ్చే వరకు మనం పెళ్లి చేసుకుంటే అయ్యే పోవు. వాడు ఏం చేస్తాడో నేను చూద్దును. కాదురా, ఇప్పటికే నాకు పెళ్ళయింది. ఇటు మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దా? మీ వాళ్ళు ఏమంటారో ఏమో. వాళ్ళేందే యాక్సెప్ట్ చేసేది? నాకు ఇష్టమై నేను చేసుకున్నాక యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఒప్పుకోకపోతే మనం బయటకు పోయి బతకపోదుమా? నువ్వు వాని చేతుల దెబ్బలు తినుడు నాకు ఇష్టం లేదు. కరెక్టేరా, కానీ ఏం చేద్దాం చెప్పు. ఇగో ఈ చేతి అయితే మస్తు నొస్తుంది. హాస్పిటల్ పోదాంపా, నేను తీసుకెళ్తా. బంగారమా, నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నానే నేను. మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్క దెబ్బ కూడా వేయలేదు నిన్ను. నిన్ను ఒక్క మాట అంటే నేను గంట సేపు ఏడ్చేటోడిని. అసొంటిది వాడేవాడో నీ మీద చేతేసుకొని కొట్టుడు తిట్టుడు నువ్వు వాడుడు నాకు నచ్చలేదే. లవ్ యూ రా, లవ్ యూ సో మచ్ రా. బంగారం, నాకు నువ్వే కావాలరా. నీకు ఇచ్చిన స్థానం వానికి ఇవ్వలేకపోతున్నారా నేను. అందుకే వాడు అదే కోపం పెట్టుకొని నన్ను లొల్లి పెట్టుకుంటా తిడతాండు, కొడతాండ్రా. నా మనసులో ఉన్నది నువ్వేరా. నీ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చుడంటే నా మనసు ఒప్పుతలేదురా. నాకు నువ్వు కావాలి. ఆగు, నువ్వు ఏడవక ఆగు, నాకు అర్థమైంది. నాకు కూడా నువ్వెంత పిచ్చో అంటే నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. నువ్వు ఏడవక ఆగు, నువ్వు ఏడితే నాకైతే పిచ్చిలేస్తుంది, చూడబుద్ధి అయితలేదే. నేను ఈ 4 రోజులు ఇంకెట్లా భరించాలో నాకు అర్థమైతలేదురా. నేను చెప్పేది వింటావా? సప్పుడేక మీ అమ్మోళ్ళ ఇంటికి పో, సరేనా? వాడు పోతే ఓని లేకపోతే లేదు దుబాయ్కి. నిన్ను అట్నుండి అటే వచ్చి నేను లేపుకపోయి పెళ్ళి చేసుకుంటా. ఎవడేం చేస్తాడో అప్పుడు చూద్దాం. ఏమోరా, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు వీడు ఉండంగా నేను మా ఇంటికి పోతే మా వాళ్ళు కోప్పడతారు. ఆయన నిష్పెట్టేందుకు వచ్చినావు, ఉండే 4 వద్దులకాయలను పట్టుకొని ఉండాలి కదా అని వాళ్ళు కోప్పడతారా. నేను ఎటు సావాలి నాకు అర్థమైతలేదు. సరే, వీడు 4 రోజులు అయితే వీక్తాడు కదా. ఈ 4 రోజులు ఎట్లనో ఓపిక పట్టుకొని ఉండు. ఆ తర్వాత ఏంది అనేది చూద్దాం, సరేనా? మా వాళ్ళకి చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుంటా నేను. ఇక ఎట్లయితే అట్లాయే. అప్పుడు దుబాయ్ నుండి వచ్చి లొల్లి చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడా అనేది చూద్దాం. మీ వాళ్ళు ఒప్పుకోకపోని లేపుకపోయి నిన్ను పెళ్ళాడతా నేను. లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. నిన్నడుస్తుంది ఎదురు చూస్తున్నా పిచ్చోన్ లెక్క నీ ఫోన్ గురించి. ఎప్పుడు ఎత్తదా, ఎప్పుడు మాట్లాడదామా, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలని పిచ్చోన్ని అవుతాన్నా తెలుసా.
ఫోన్ చూసుకుంటూనే ఉంటానా, కానీ ఇప్పుడు ఫోన్ చేసినావు తెలుసా? నిన్న నీ ఇంటి చుట్టూ ఓ 4 ట్రిప్పులు వేసిన, నీ మొగనికి కూడా కనిపించిన. ఏంది నువ్వు గిట వచ్చినావు అని అంటాండు. బండి కోసం వచ్చినా అని చెప్పినా. అవునారా, నేను ఇంట్లోనే ఏడ్చుకుంటా ఉన్నా. ఇక వాడు కొట్టిండని ఆ నొప్పులతోటి ఇంట్లోనే ఉన్నా. గదే బంటిగాడు చెప్పిండు లొల్లయిందని. రాత్రంతా వానికి ఫోన్ చేసుకుంటున్నా, సూర్రా ఏమన్నా లొల్లవుతుందా అని. అవునా? అవునే, నువ్వు అనుకుంటావు కావచ్చు వాడు అక్కడ మంచిగా ఉన్నాడు నాతోటి మాట్లాడకుండా అని. నీ గురించి ఆడ పిచ్చోడిని అవుతానా నేను. అస్సలు అనుకోనరా అట్లా. ఎంతసేపు అవుతుంది మీరు కూర్చొని నన్ను పిలుస్తలేరు? ఓ పోరి, వీడ పోరడచ్చి మళ్ళీ వచ్చిండు కాదే. నీ మొగడును దీని మొగడు ఎటో వేర్రట కదా. కథ మళ్ళా ప్రియుణ్ణి పిలిపించుకున్నది, ఇంట్లో జొర్రిపించుకున్నది. ఏంది నర్సక్క? అవునే, నిజమేనే. దీనికి సిగ్గెట్ల లేకపాయే. ఇక ప్రియుని మీద మోజున్నాక మొగన్ దగ్గర వండమంటే పంటదా? అందుకే వాడు దిమ్మడ దమ్మడ కొట్టిండు. మళ్ళా మొగని రాత్రి ఏమైనా మాయ చేసిందో, లేకపోతే పొద్దుగాల ఏమైనా మాయ చేసిందో. మళ్ళా బాబా సప్పుడు ఎత్తలేడు. పోంగా పోతుండనే అని చెప్పుకుంటా పోతాండు తెలుసా? అతం ఏం మందే పెట్టిందో మాకే జల్లిందో మళ్ళా మీ బావకు. ఊర్ని అవ్వ, వీళ్ళు ఏం చెప్తారే? బయటకు వెళ్తలేరు. వీడు పోయి 1:20 నిమిషాలు అవుతుంది. ఏం చెప్తారు? ఇవన్నీ చెప్తాను కావచ్చు, మొగుడు కొట్టింది తిట్టింది ఏమన్నది అని. అగో ఓ పోరి, ఏమైంది? గట్ నుండి వచ్చేది నీ మొగడేనా? అయ్యో వాళ్ళిద్దరే. అయ్యో వీడిల్లనే ఉన్నాడు కాదే. వీళ్ళకి ఇప్పుడు వస్తారేంది? ఏమైందండి గింత సుందర వచ్చిర్రు? అయ్యో ఎట్లా? మేమానే వాళ్ళట హాస్పిటల్ పోతుర్రట, మాకు రోడ్డు మీదనే కలిసిర్రు. ఇక అన్నే చూసి ఇటే మర్రినాం. ఇక అన్నను ఇంటికాడ దించిపోదామని అత్త. ఇక నేను పోతా పొలం కాడికి. ఏమైంది అందరూ నోరు తెరిచిర్రు? ఏం లేదు. సరే తమ్మి, నువ్వు పోయిరా పొలం కాడికి. సరేనే అన్నా. అయ్యో శ్వేత, ఏ శ్వేత. ఏమండి, వాడు వాళ్ళు ఉన్నాడు కాదు? ఎవరు? ఆ శ్రీను వాళ్ళు ఉన్నాడు. ఏ శ్వేత, డోర్ తీయే. అయిపోయా, దాని పని అవుతుందిగా. దోస్తులు చూసిర్రా అల్ల వీడియో? మరి శ్రీనైతే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆ శ్వేతమ్మవాడు వచ్చిండు. మరి దొరుకుతారా ఇద్దరు? ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టురి, షేర్ చేయురి, కామెంట్లు పెట్టురి. ఖచ్చితంగా 3000 లైకులన్నా రావాలి. వస్తేనే నెక్స్ట్ పార్ట్ అనేది వస్తది దోస్తులు. ఇక బాయ్ బాయ్ దోస్తులు. నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది ఏం కథ అనేది వెయిట్ చేస్తూ ఉండండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.